అనుకుంటున్నప్పటికి కూడా కండోలెన్సెస్ లో ముఖ్య అందశ్రీ గారి అంశం వచ్చింది కాబట్టి మేము అనుకోలేదు అనుకుంటా అండి. మా స్పీచ్ విన్నారు మీరు. మేము లాస్ట్ కౌన్సిల్ అనుకోలేదు ఇది. సో ఏదైనా అందశ్రీ గారు వారు రచించిన జయ జయ హే తెలంగాణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ జాతికి అంకితం చేసే సందర్భంలో వ్యక్తిగతంగా అందశ్రీ గారు చాలా ఆత్మీయుడు నాకు. ఆ గీతం యొక్క స్వరకల్పనలో కీరవాణి గారితో కలిసి ఆ రోజు మేము పాలు పంచుకున్న రోజు గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా ఆ గీతాన్ని ఆలపిస్తున్న పరిస్థితి. రేపు జిహెచ్ఎంసి కౌన్సిల్లో కూడా ఆ గానాన్ని జయ జయ హే తెలంగాణ గానాన్ని మనం అధికారికంగా చేస్తే మంచిదని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒక సహజ కవే కాదు, వ్యక్తిగతంగా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అక్షరాలు రాని వ్యక్తి ఈరోజు అందరి నోట ఆ పాట పాడిపించారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఉద్యమ కాలంలో అటు బీజేపీ మిత్రులు రఘునందన్ గారు కానీ, అటు తలసాని గారు కానీ, మాలాంటి వాళ్ళందరం కూడా ప్రతి ఒక్కరు, అటు కేసీఆర్ గారు కానీ, కోదండరామ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఎంఐఎం మిత్రులు సరే ఆ రోజుల్లో ఉద్యమాల్లో లేకున్నా గౌరవించిండ్రు అనేది నాకు గుర్తు. కాబట్టి ఆయన లేని లోటు నిజంగా తీర్చలేనిదైనప్పుడు కూడా ఆయన ఈ గానంతో తెలంగాణ సమాజంలో బతికే ఒక నిరంతర ఒక మనిషిగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రుడు గోపీనాథ్ గారు కూడా చాలా సందర్భాల్లో కలిసినప్పుడు తన సౌమ్యత ఒకటి, పని విధానం, పనే లక్ష్యంగా పనిచేసే ఒక మంచి నాయకుడు కోల్పోయినాం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన సేవలు జూబ్లీ హిల్స్ కు ఎంతో చిరస్మరణీయంగా ఉంది. దాన్ని కొనసాగించడానికి మా నవీన్ యాదవ్ కూడా పాటుపడాలని నేను కోరుతున్నా. మన ముస్లిం కార్పొరేటర్ గారు కూడా చనిపోయినందుకు వారికి కూడా నా సంతాపాన్ని తెలియజేస్తూ, కార్పొరేటర్ మన సహచరుడు కార్పొరేటర్ గారు ముజఫర్ హుస్సేన్ గారు చనిపోయిన వారి కుటుంబానికి, ఇంతకుముందు చెప్పిన ఎవరైతే ప్రమాదాల్లో చనిపోయిన వారందరికీ కూడా నా సంతాపాన్ని తెలియజేస్తూ, ఒకటే దీని గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేందుకు మనం అందరం కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఇంకా కండోలెన్సెస్ నవీన్ గారు మాట్లాడతారా? గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎమ్మెల్యేస్ కి, కార్పొరేటర్స్ కి అండ్ అధికారులందరికీ కూడా నమస్కారం. అండ్ ఐ వాంట్ జస్ట్ కండోలెన్స్ టు గోపీనాథ్ గారి ఫ్యామిలీకి అండ్ అందశ్రీ గారి ఫ్యామిలీకి అండ్ ముజఫర్ హుస్సేన్ గారి ఫ్యామిలీకి అందరు కూడా డీపెస్ట్ కండోలెన్సెస్ తెలియజేస్తూ, ఈ నగర అభివృద్ధి కోసం మీ అందరితో పాటు నేను కూడా మీలో ఒకటినై ఆ నగర అభివృద్ధికి నేను పనిచేస్తానని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. షల్ వి స్టార్ట్ విత్ ద క్వశ్చనర్? దేదీప్య మాట్లాడతారా? లోకల్ ఇంకా మీరు ఆ కాన్స్టిట్యున్సీ కార్పొరేటర్ గా ఉండి అంత. దేదీప్య గారు ఆగండి ఒక్క నిమిషం. మీరు ఒక్కసారి కూర్చోండి, కూర్చోండి. మీరు ఒక్కసారి అందశ్రీ గురించి మీరు మాట్లాడండి. మీరు ఒక ఉద్యమకారు, ఇప్పుడు ఆయన చెప్పాడు విన్నారు కదా. నో ఐ వాంట్ యు టు సిట్ డౌన్. ఐ వాంట్ యు టు సిట్ డౌన్. మీరు నో సిట్ డౌన్. Please sit down. Please sit down. Please sit down. శ్రీవాణి గారు మీరు మీ ప్లేస్ కి వెళ్ళండి. శ్రవణ్ గారు అక్షరం కోసం పోరాడిన వ్యక్తిగా ప్లీజ్ మాట్లాడు. 2 minutes please. 2 minutes. No, you cannot decide. Amma, you cannot decide. Go to your place. Vande Mataram. No, I will answer to that. You go to your place. మీరు కూర్చోండి. అది నేను చెప్పను. First let him finish condolences. నరసింహారెడ్డి గారు, let me finish this. Condolences కి రెస్పెక్ట్ చేయండి. మీరు కండోలెన్సెస్ కి రెస్పెక్ట్ చేయండి. కండోలెన్స్.
మీరు కూర్చోండి. ఫస్ట్ కండోలెన్సెస్ ఐ విల్ మీరు ఇప్పుడు మీరు నన్ను అడగ నో యూ డోంట్ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్. ఫస్ట్ కండోలెన్సెస్ అవుతుంది కదా, దెన్ వి విల్ డిస్కస్ అబౌట్. గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు, అదే విధంగా ఎక్స్ అఫీషియో మెంబర్స్, నా తోటి కార్పొరేటర్ అందరూ కూడా వందనాలు, ఉద్యమాభివందనాలు. ఇక్కడ సభలో గౌరవ ఎంపీ వర్యులు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినట్టు గౌరవ ఎంపీ రఘునందన్ గారు, అదే విధంగా ఉద్యమంలో ఇంటలెక్చువల్ గా పార్టీలకు అతీతంగా కూడా పోరాటం చేసిన వ్యక్తి, ఒక దళిత బిడ్డ నుంచి పోరాటం చేసిన వ్యక్తి ఎమ్మెల్సీ దయాకరణ గారు, అదే విధంగా నాతో పాటు పార్టీలకు అతీతంగా పనిచేసినట్టు కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అదే విధంగా బొంతు శ్రీదేవి గారు, మేమందరం కూడా ఉద్యమంలో 2001 నుంచి మరుదశ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ ఉద్యమంలో కొంతమంది కవులు, కళాకారుల కీలక పాత్ర ఉండే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, సో అదే విధంగా నిధులు నియామకాల కోసం, నీటిపారుదల రంగం కోసం పోరాడిన అప్పటి మేధావులు కావచ్చు. తెలంగాణ ఉద్యమంలో కీలక అదే ఆడికే పోతున్నా, నేను సబ్జెక్ట్ కే పోతున్నా ప్లీజ్. నరసింహారెడ్డి గారు ప్లీజ్ పద్ధతి కాదు, కీలకంగా పాత్ర పోషించినట్టు ఇక్కడ ఉన్న ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, తోటి కార్పొరేటర్ కొంతమంది ఉన్నారు మేడం. మేయర్ గారు జయ 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 హే తెలంగాణ అప్పుడు పిక్చర్ గా చిత్రీకరించినప్పుడు, అప్పుడు జైబోలో తెలంగాణలో మొత్తంలో కూడా కీలక అంశంగా మరుదశ ఉద్యమంలో 2009 నుంచి అటు శ్రీకాంతాచార్య ఉద్యమం పెద్ద ఎత్తున రావటంలో కార్యక్రమంలో అందశ్రీ పాత్ర గారి చాలా పెద్ద పాత్ర ఉన్నది. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుడిగా, ఉద్యమకారుడిగా అప్పుడు మీరు చూసాం ఎన్నో త్యాగాలు. పోలీసుల లాఠీగా తూటాలకు భయపడకుండా పనిచేయడంలో అందశ్రీ గారు ఎన్నో ప్రభుత్వ సమైక్యాతలో అరగదొగ్గుదామని అరెస్టులు, కేసులు పెట్టినప్పుడు కూడా భయపడకుండా పోరాటం చేసిన వ్యక్తి, కవి, కళాకారు. అదే విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత, ఇదే విధంగా ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారికి ఆనను సన్మానించుకొని చివరికి అంతిమ యాత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి గారు కొడుకు పాత్ర పోషించి అందశ్రీ గారికి, కవులకు, కళాకారులకు ఈ ప్రభుత్వం గౌరవించుకుంటుందని ఒక కొడుకు పాత్ర పోషించి చివరి అంతిమ ప్రయాణంలో పూర్తిగా హిందూ సాంప్రదాయాలు చేసిన కొడుకు పాత్ర ఇచ్చినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా నా తోటి ఎమ్మెల్యే, మా జూబ్లీస్ ఎమ్మెల్యే గోపీనాథ్ గారికి, మా తోటి కార్పొరేటర్